తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి నారాయణ తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ తన వియ్యంకుడు నారాయణ తాను ఇద్దరం భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ఆయన తెలియజేశారు. ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత తమ కులదైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ లో కేవలం 4-5 తప్ప ఎన్డీఏ కూటమికి ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయని అన్నారు. 5 ఏళ్ల నిరీక్షణకు ఎల్లుండితో తెరపడనుందని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసి ప్రజల్లో కనిపించిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేశారు. టీడీపీ అభిమానులు ఈ సందర్భంగా వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. సాల్వాలను కప్పి సన్మానించారు. ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత మా కులదైవం కలియుగ దైవం స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి 5 ఏళ్ల నిరీక్షణ ఎల్లుండి ఫలితాల రూపంలో రాబోతా ఉంది. నిన్న మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అనేక సంస్థలు అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటిస్తే ఏదో కొన్ని కేవలం ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా, అది నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది. కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంది. 53% పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పి అన్ని ఫలితాలు కూడా స్పష్టం చేశారు. ఫలితాలే కాదు, రాజకీయాల్లో ప్రత్యక్షంగా 25 సంవత్సరాల నుంచి ఉన్న మాకు కూడా మొన్న పోలింగు సరళి చూసిన తర్వాత మాకు అర్థమైంది. ప్రజల్లో ఒక కసి, ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి, ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డిని పంపించాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రానికి పూర్వవైభవం రావాలి అనే ఒక కసి, తపన, ఆతృత అంతా కూడా ఆ ఓటర్స్లో కనిపించింది. మరి పోస్టల్ ఓట్స్ దాదాపు 80-90% ఏకపక్షంగా పోస్టల్ ఓట్స్ పోలయ్యాయి. అలాగే హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేకపోతే చెన్నై కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి తెలుగు వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పోలింగ్ రోజు వాళ్ళు బయలుదేరి వచ్చి మరి టోల్ గేట్స్ దగ్గర, ట్రైన్స్లో, బస్సుల్లో ఏలాడుతూ వచ్చిన తీరు చూస్తే ఆ రోజు మాకు అర్థమైంది ప్రజలు ఎంత కసిగా ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేది. అవన్నీ చూసిన తర్వాత అలాగే పోలింగ్ శాతం కూడా హైయెస్ట్ వచ్చింది. 81.6% పోలింగ్ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి తప్పకుండా రేపు ఫలితాలు చాలా పాజిటివ్గా మాకుంటాయి. నేను అలాగే నారాయణ గారు మేమందరం కూడా మంచి భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి నమ్మకం, ఆశ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు రిజల్ట్స్ తర్వాత స్థాపించడానికి అన్నీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా భావిస్తాను. మా వెంకలు మరియు బంధుమిత్రులతో వచ్చి ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఎల్లుండు ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ రాబోతుంది. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ భగవంతుని దయ వల్ల ఎల్లుండి వచ్చే ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో కలిసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఇంప్రూవ్ కావాలని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని, సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ సంబంధం లేదని, జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పారు. దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు. అండ్ June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మహిళలు, ముసలి వాళ్ళు,
పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టే ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014లో పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014లో అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఆ విషయాల్ని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం, అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదే చెప్తున్నా కదా, ఎవరెన్ని దొంగ ఆటలాడినా, ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమైందని, ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమం ఆదివారం కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్తు సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ ప్రతి కౌంటింగ్ టేబుల్ కు ఒక మైక్రో అబ్జర్వర్ ని నియమించామని, జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ రీపోలింగ్ అవకాశం లేకుండా కౌంటింగ్ సూపర్వైజర్లను ఏజెంట్లను సమన్వయం చేసుకుంటూ సక్రమంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. Your appointment order, whatever we are given the training and the drafted polls, counting drafting duty order, which have already got. Second, the third is that your ID card, official ID card also please carry. Your entry will be from the left gate at the main premises, and your vehicles alone will be allowed inside the premises and the counting staff premises. So tomorrow when you are coming, get the details of where your vehicles you have to park, so that you don't waste time. And we expect you to be there by tomorrow 6 o'clock. Means on the counting day on 4th, we expect you to be there by 6 o'clock. And the breakfast for you will be served over the table. Lunch also will be a working lunch will be provided. Though we cannot give an extensive spread, we will be giving a working lunch for all the staff. And then intermittently we will be giving some refreshments you will be getting. So we advise that please don't carry your mobile phones, and if at all you are carrying your mobile phones, please keep it in your car or in your vehicle. And if in case you have an emergency that you have to contact and then I require mobile phone usage for some time, then in that case you have to deposit your mobile phone before the entry of the hall, before the entry of the premise, the counting main block itself. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాలం కలిసి రావడం లేదు. ఆమెకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చాలా రోజుల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న కవిత ఈ రోజైనా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురు చూశారు. కానీ కోర్టు మాత్రం ఆమెకు వ్యతిరేకంగానే తీర్పు చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ, సిబిఐ కేసుల్లో ఆమెకు జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవిత విషయంలో సానుభూతి చూపించొద్దని కోర్టులో ఈడీ, సిబిఐ తరపు లాయర్లు వాదించారు. ఈ కేసులో ఇవాళ నిందితులంతా సిబిఐ కోర్టు ముందుకు హాజరు కావాలని అంతకుముందే న్యాయస్థానం చెప్పింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడేపల్లి జూమ్ మీటింగ్ ద్వారా ఏజెంట్లకు దిశానిర్దేశం. తాడేపల్లిగూడెం నుండి సమీక్షలో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. కడపలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. పోలీస్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశాలు. బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించిన అధికారులు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కలిసిరాని కాలం, మరో కొంతకాలం జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.